ఓకేనండి, ఈ వీడియోలో మనము ప్రత్యయాల గురించి తెలుసుకుంటాం. ప్రత్యయాలు అసలు ప్రత్యయము అంటే ఏందో ముందుగా తెలవాలి. అసలు ప్రత్యయాలు అని అంటే ఏందో తెలవాలి. ఇంతకుముందు వీడియోలో ప్రయత్న భేదాల గురించి తెలుసుకున్నాము. ఇదంతా భాషాశాస్త్రం. గురుకుల తెలుగు ఉపాధ్యాయుడు ఉద్యోగము పొందాలనంటే తప్పనిసరిగా ఈ పరిజ్ఞానం అనేటువంటిది తెలిసి ఉండాలి. ఈ పరిజ్ఞానం అనేటువంటిది ఉండాలి. ఎందుకంటే భాషాశాస్త్రం అనేటువంటిది చాలా క్లిష్టమైనటువంటిది, అర్థం కానటువంటిది. అటువంటి అర్థం కానటువంటి భాషాశాస్త్రాన్ని ఇప్పుడు మనము చాలా సులువుగా నేర్చుకుంటున్నాము. భాషాశాస్త్రం మీద తప్పనిసరిగా ఈ ప్రశ్నలు అనేటువంటివి రావడం జరుగుతుంది. కాబట్టి మిత్రులారా, తప్పనిసరిగా మరి ఈ భాషాశాస్త్రం మీద ఏకాగ్రత చూపాల్సినటువంటి అవసరము ఎంతో ఉన్నది. ఓకే, ఇప్పుడు ఈ వీడియోలో మనము ఏం నేర్చుకుంటామనంటే ప్రత్యయాల గురించి తెలుసుకుంటాము. ఓకే, మరి ప్రత్యయాలు అని అంటే ఏంటి? ప్రత్యయాలు అని అంటే ఏంటి? అందుకంటే ముందుగా ఇప్పుడు నేను ఒక వాక్యం రాస్తాను, జాగ్రత్తగా వినాలి. నేను అక్క కళాశాల వెళ్ళాను అన్నాను. ఏంది సార్, నేను అక్క కళాశాల వెళ్ళాను ఏంది? ఇది సరైనటువంటి వాక్యమా? సంపూర్ణంగా ఉందా ఈ వాక్యము? ఈ వాక్యానికి సంపూర్ణమైనటువంటి అర్థం అనేటువంటిది గోచరిస్తుందా? లేదు. మరి ఎట్లా దీన్ని పూర్తి చేసినట్లయితే నేను మా అక్కతో కళాశాలకు వెళ్ళాను. ఇప్పుడు వాక్యం పూర్తయింది. అంటే ఇక్కడ చూడండి, నేనుకు అక్కకు మా, ఓకే పోనీయండి, అక్కకు కళాశాలకు మధ్యలో ఒక అక్షరము వచ్చి చేరింది, తో. నెక్స్ట్ కళాశాల వెళ్ళాను అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ కు అనేటువంటి అక్షరము చేరింది. ఇంకొక ఉదాహరణ చెప్తాను, జాగ్రత్తగా గమనించాలి. వాణి వీణ అధిక మార్కు వచ్చాయి. రైట్, వాణి వీణ అధిక మార్కు వచ్చాయి. ఏంది సార్ ఈ భాష? వాణి వీణ అధిక మార్కు వచ్చాయి ఏంది? వాణి వీణ అధిక మార్కు వచ్చాయి ఏం లేదు ఇక్కడ. మరి ఇక్కడ ఇది సంపూర్ణంగా రావాలి అని అంటే ఇక్కడ మధ్యలో కొన్ని అక్షరాలు చేర్చాలి. వాణి కంటే వీణకు అధిక మార్కులు వచ్చాయి. ఇప్పుడు చూడండి, వాణి కంటే వీణకు అధిక మార్కులు వచ్చాయి. ఇప్పుడు వాణి వీణ అనేటువంటి రెండు పదాలు. నెక్స్ట్ మార్కులు అన్నప్పుడు మార్కు వచ్చాయి అనేటువంటి ఈ రెండు పదాలు. ఈ రెండు పదాల మధ్యలో అర్థ సంబంధము దెబ్బతిన్నది. అంటే ఈ కంటే అనేటువంటిది లేకపోవడం ద్వారా దెబ్బతిన్నది. ఇక్కడ కూడా వీణకు అధికకు అనేటువంటి ఈ రెండు పదాల మధ్యలో కూడా అర్థ సంబంధం అనేటువంటిది దెబ్బతిన్నది. ఇక్కడ కూడా అర్థ సంబంధం అనేటువంటిది దెబ్బతిన్నది. అంటే పదాల మధ్య అర్థ సంబంధాన్ని ఏర్పరచడానికి వాడేటువంటి వాటికి ఏమని పేరయ్యా అంటే ప్రత్యయాలు అని పేరు. పదాల మధ్య అర్థ సంబంధాన్ని ఏర్పరచడానికి వాడేటువంటి వాటికి ఏమని పేరయ్యా అని అంటే ప్రత్యయాలు అని పేరు. అసలు ఈ ప్రత్యయాలు అనేటువంటివి లేకపోతే అసలు భాషకు మనుగడనే లేదు. అసలు ఈ ప్రత్యయాలు లేకపోతే అసలు భాషకు మనుగడ లేనే లేదు. భాష మనుగడ సాధించాలంటే తప్పనిసరిగా ప్రత్యయాలు అనేటువంటిది అవసరము. ఇప్పుడు చూడండి, ఇప్పుడు వాణి వీణ అధిక మార్కు వచ్చాయి అని అంటే భాష రానోడు మాట్లాడితే ఎట్లా ఉంటుందో అట్నే ఉంటుంది. ఇప్పుడు వాణి కంటే వీణకు అధిక మార్కులు వచ్చాయి అని అంటే ఇప్పుడు ఆ వాక్యము సంపూర్ణమైనటువంటి అర్థాన్ని ఇస్తుంది. అదే మరి ప్రత్యయాలకు నిర్వచనం ఏంటంటే పదాల మధ్య అర్థ సంబంధాన్ని ఏర్పరచడానికి వాడేటువంటి వాటిని ఏమంటామనంటే ప్రత్యయాలు అని అంటారు. మరి ఇక్కడ ధాతువులు, ప్రత్యయాల కంటే ధాతువులు అధికంగా ఉంటాయి తెలుగు భాషలో. అంటే భాషలలో మామూలుగా
ప్రత్యయాల కంటే ధాతువులు అధికంగా ఉంటాయి. ఇక్కడ తెలుగు భాషలో కూడా అదే విధంగా ఉంటాయి. ప్రత్యయాల కంటే ధాతువులే అధికంగా ఉంటాయి. తెలుగు భాష మనుగడ సాధించాలంటే, ఏదైనా ఒక భాష మనుగడ సాధించాలంటే ప్రత్యయాలు అనేటువంటివి అవసరము. ఈ ప్రత్యయాలు లేకపోతే భాష మనుగడ సాధించలేదు. అందుకనే ఏమన్నారనంటే, చింతామణికారులు ఏమన్నారనంటే, ప్రత్యయ ఇహవర్ణకాన్ అన్నారు. ప్రత్యయ ఇహవర్ణకాన్ అన్నారు. ప్రత్యయ ఇహవర్ణకాని అంటే, ప్రత్యయ ఇహవర్ణకాని అంటే చింతామణి అంటే ప్రత్యయాన్ని వర్ణకం అని కూడా అన్నారు. ప్రత్యయాలకు ఇంకా కొన్ని పేర్లు ఉన్నాయి. విభక్తులు అనేటువంటి పేరు కూడా ఉన్నది. ప్రత్యయాలకే విభక్తులు అనేటువంటి పేరు కూడా ఉన్నది. అదేవిధంగా వర్ణకములు అనేటువంటి పేరు కూడా ఉన్నది. వర్ణకములు ప్రత్యయములకు విభక్తులు, వర్ణకములు అనేటువంటి పేరు కూడా ఉన్నది. ఏం సార్ మరి ఇక్కడ నేను అక్క కళాశాలకు వెళ్ళాను, వాణి వీణ అధిక మార్కు వచ్చాయి, ఈ ఉదాహరణల ద్వారా ఏంటంటే భాష మనుగడ సాధించాలి ప్రత్యయాలు అనేటువంటివి చాలా 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 అవసరము. మరి ఇప్పుడు చేరేటువంటి స్థానాన్ని బట్టి ఈ ప్రత్యయాలు రకాలు ఎన్ని రకాలు అని అంటే, చేరే స్థానాన్ని బట్టి ప్రత్యయాలు రకాలు. ఇప్పుడు ఒకటి పూర్వ ప్రత్యయాలు, రెండవది పరప్రత్యయాలు, నెక్స్ట్ మూడవది అంతః ప్రత్యయాలు. పూర్వ ప్రత్యయాలు, పరప్రత్యయాలు, అంతః ప్రత్యయాలు అని 3 రకాలు. అంటే ఈ ప్రత్యయాలు చేరేటువంటి స్థానాన్ని బట్టి 3 రకాలు. అంటే కొన్ని ప్రత్యయాలేమో పదాల ముందు చేరుతాయి, కొన్ని ప్రత్యయాలేమో పదాల తర్వాత చేరుతాయి, కొన్ని ప్రత్యయాలేమో పదాల యొక్క మధ్యలో చేరుతాయి. మరి ఇక్కడ పూర్వ ప్రత్యయాలు అని చూసినట్లయితే ధాతువుకు ముందు చేరేటువంటి ప్రత్యయాలు. ధాతువు అని అంటే ఏంటంటే క్రియ యొక్క మూల రూపం, ఒక పదం యొక్క మూల రూపం అనొచ్చు. ధాతువుకు ముందు వచ్చి చేరుతాయి, తర్వాత ధాతువుకు తర్వాత చేరుతాయి పరప్రత్యయాలు, అంతః ప్రత్యయాలు అనేటువంటివి అసలు తెలుగులో లేవు. ఈ అంతః ప్రత్యయాలు, అంతః అని అంటే ఏం లేదు, పదం మధ్యలో వచ్చి చేరేటువంటి ప్రత్యయాలు అంతః ప్రత్యయాలు. ఇవి తెలుగు భాషలో లేవు. తెలుగు భాషలో లేనటువంటి చేరేటువంటి స్థానాన్ని బట్టి తెలుగు భాషలో లేనటువంటి ప్రత్యయాలు అంతః ప్రత్యయాలు. మరి ధాతువుకు ముందు వచ్చి చేరేటువంటి ప్రత్యయాలనే పూర్వ ప్రత్యయాలు అని అంటాం, ధాతువుకు తర్వాత చేరేటువంటి ప్రత్యయాలనేమో పరప్రత్యయాలు అని అంటాం. ఇప్పుడు ఒక ఉదాహరణ చెప్తాను. విజయం అని అన్నాము. ఈ విజయం అనేటువంటి పదములో మరి పూర్వ ప్రత్యయం ఉందా, పరప్రత్యయం ఉందా అని చూసినట్లయితే ఇక్కడ వి అనేటువంటిది ప్రత్యయం, ఇది పూర్వ ప్రత్యయం. నెక్స్ట్ ప్రహారం, ఈ ప్ర అనేటువంటిది పూర్వ ప్రత్యయము. ఇట్లా అపజయము, పరాజయము తీసుకుందాము. పరాజయంలో ఈ పర అనేటువంటిది పూర్వపత్యము. అనేది పూర్వపత్యము. విజయంలో వి అనేది పూర్వపత్యము. ఓకే, ధాతువుకు తర్వాత చేరేటువంటి ప్రత్యయాలు, ఇప్పుడు ఓసి ద్రౌపది అని అన్నాను. ఇక్కడ ఓసి అనేటువంటి ప్రత్యయము పదానికి ముందు వచ్చి చేరింది, ఇది పూర్వపత్యమే. అక్కతో అని అన్నాను. అక్కతో అనేటువంటిది చూసినట్లయితే ఈ తో అనేటువంటి ప్రత్యయము ధాతువుకు తర్వాత చేరింది, పదానికి తర్వాత వచ్చి చేరింది, కాబట్టి ఇది పరప్రత్యయం అని చెప్పొచ్చు. వీణ వలన ఇంతకుముందు చెప్పుకున్నాము. వీణ వలన ఇప్పుడు వలన అనేటువంటిది పరప్రత్యయంగా మనం చెప్పుకోవచ్చు. రాణి కంటే అని అన్నప్పుడు కంటే అనేటువంటిది పరప్రత్యయంగా చెప్పుకోవచ్చు. గదిలో ఈ లో అనేటువంటిది పరప్రత్యయంగా చెప్పుకోవచ్చు. కుక్కతో అన్నప్పుడు తో అనేటువంటిది పరప్రత్యయంగా చెప్పుకోవచ్చు. ఓకేనా? ఇట్లా మనము ప్రత్యయాలు చేరే స్థానాన్ని బట్టి 3 రకాలు. 1 పూర్వప్రత్యయాలు, 2 పరప్రత్యయాలు, 3 అంతః ప్రత్యయాలు
3 అంతః ప్రత్యయాలు. ఓకే, మామూలుగా అసలు ప్రత్యయాలు ఎన్ని రకాలు? చేరే స్థానాన్ని కాకుండా మామూలుగా ప్రత్యయాలు ఎన్ని రకాలు? ఎన్ని రకాలని చూసినట్లయితే ఇప్పుడు తెలుగు భాషలో ఉన్నటువంటి ప్రత్యయాలన్నిటిని కలిపి మొత్తము 7 రకాలుగా విభజించడము జరిగింది. 7 రకాలుగా విభజించడము జరిగింది. అదే విభక్తి అని అంటారు. విభక్తి అని అంటే విభాగము అని అర్థం. విభక్తి అని అంటే విభాగము అని అర్థం. ఓకే, ప్రత్యయాలు, విభక్తులు, వర్ణకాలు అనేటువంటివి వీటికి పేరు. మొత్తం అని ఎన్ని రకాలుగా ఉన్నాయి? తెలుగు భాషలో ఉన్నటువంటి ప్రత్యయాలన్నింటినీ కలిపి కొన్ని 7 రకాలుగా విభజించడము జరిగింది. అందులో ప్రత్యయాలు రకాలు అని పెట్టుకున్నట్లయితే ప్రత్యయాలు రకాలు అందులో మొదటిది సాధారణ విభక్తులు. విభక్తులు అన్నా ప్రత్యయాలు అన్నా వర్ణకాలు అన్నా ఒకటే, గుర్తుపెట్టుకోండి. విభక్తులు అన్నా వర్ణకాలన్నా ప్రత్యయాలన్నా ఒకటే. ఓకే, అందుకని ప్రత్యయ ఇహ వర్ణకము అని చింతామణికారులు నిర్వచించడము జరిగింది అని ఇంతకుముందే తెలుసుకోవడం జరిగింది. ఓకే, ఇది సాధారణ విభక్తులు. తర్వాత రెండవది ఔపవిభక్తులు. మూడవది పురుష ప్రత్యయాలు. రైట్. నాలుగవది కృత్ ప్రత్యయాలు. రైట్. ఐదవది తద్దిత ప్రత్యయాలు. రైట్. ఆరవది కారక ప్రత్యయాలు. ఏడవది కాలబోధక ప్రత్యయాలు. ఇవి 7 రకాల ప్రత్యయాలండి తెలుగు భాషలో. ఇది చాలా 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 ఇంపార్టెంట్. తప్పనిసరిగా బిట్ అనేటువంటిది రావడము జరుగుతుంది ఈ ప్రత్యయాలకెళ్ళి కూడా. ఇప్పుడు నేను ఇంతవరకు చెప్పినటువంటి టాపిక్లు అన్నీ ఇంపార్టెంట్వే. ప్రతి ఒక్క టాపిక్ నుంచి బిట్ రావడానికి అవకాశం అనేది ఉన్నది. సాధారణ విభక్తులు, ఔపవిభక్తులు, పురుష ప్రత్యయాలు, కృత్ ప్రత్యయాలు, తద్దిత ప్రత్యయాలు, కారక ప్రత్యయాలు, కాలబోధక ప్రత్యయాలు. సాధారణ విభక్తులు, ఔపవిభక్తులు, పురుష ప్రత్యయాలు, కృత్ ప్రత్యయాలు, తద్దిత ప్రత్యయాలు, కారక ప్రత్యయాలు, కాలబోధక ప్రత్యయాలు. ఇప్పుడు ఇందులో ఒక్కొక్క విభక్తి సంబంధించి ఒక్కొక్క సాధారణ విభక్తులు మొదట ఇట్లా ఒక్కొక్క దాని గురించి నేర్చుకుందాం. ఓకేనా? రైట్. అందులో మొట్టమొదటిది సాధారణ విభక్తులు చూద్దాం. సాధారణ విభక్తులు అన్నా ప్రత్యయాలు అన్నా రెండు ఒకటే. ఓకే, మరి ఇక్కడ విభక్తులు, సాధారణ విభక్తులను మళ్ళీ కొన్ని రకాలుగా విభజించడం జరిగింది. అదే ప్రథమా విభక్తి ప్రత్యయాలు, సాధారణ విభక్తి ప్రత్యయాల్లో ప్రథమా విభక్తి ప్రత్యయాలు, తర్వాత ద్వితీయా విభక్తి ప్రత్యయాలు, తృతీయా విభక్తి ప్రత్యయాలు, చతుర్థి విభక్తి ప్రత్యయాలు, పంచమి విభక్తి ప్రత్యయాలు, షష్ఠి విభక్తి ప్రత్యయాలు, సప్తమి విభక్తి ప్రత్యయాలు, ఇంకొకటి సంబోధన ప్రథమా విభక్తి ప్రత్యయాలు. అంటే ఏం లేదండి, తెలుగు భాషలో ఉన్నటువంటి ప్రత్యయాలను కొన్ని వర్గాలుగా, విభాగాలుగా విభజించడం జరిగింది. ఇప్పుడు డుమువులు అనేటువంటి ప్రత్యయాలను ప్రథమా విభక్తి కింద వర్గీకరించారు. ప్రథమా విభక్తి విభాగము డుమువులు అనేటువంటివి. అంటే ఈ తెలుగు భాషలో ఉన్నటువంటి డుమువులు అనేటువంటి ప్రత్యయాలను తీసుకొని ఎట్లా విభజించింటారంటే ప్రథమా విభక్తిగా విభజించారు. డుమువులు. ద్వితీయ విభక్తి ప్రత్యయాలు నిన్న, నన్న, లన్న, కూర్చి, గురించి. నిన్ను, లన్, కూర్చి, గురించి. తృతీయ విభక్తి ప్రత్యయాలు చేతన్, చేన్, తోడన్, తోన్. చేతన్, చేన్, తోడన్, తోన్.
చతుర్థి విభక్తి ప్రత్యయాలు కొరకొన్ ఖై. పంచమి విభక్తి ప్రత్యయాలు వలనన్ కంటెన్ పట్టి నుండి. వలనన్ కంటెన్ పట్టి నుండి. నెక్స్ట్ షష్ఠీ విభక్తి ప్రత్యయాలు కిన్న కొన్నో యొక్క లోన్ లోపలన్ లోపలన్. సప్తమి విభక్తి ప్రత్యయాలు అందోన్ నన్న. సంబోధన ప్రథమ విభక్తి ప్రత్యయాలు ఓ ఓయి ఓరి ఓసి. రైట్, ఇవి సాధారణ విభక్తులు. ప్రథమా విభక్తి డూమువులు. అంటే ఇప్పుడు ఏం చేసిండు అని అంటే తెలుగు భాషలో ఈ డూమోవులు అనేటువంటి ప్రత్యయాలను ప్రథమా విభక్తిగా వర్గీకరించారు. నిన్ నున్ లన్ కూర్చి గురించి అనేటువంటి ప్రత్యయాలను ద్వితీయ విభక్తిగా వర్గీకరించారు. చేతన్ చేన్ తోడన్ తోడ్ అనేటువంటి ప్రత్యయాలను తృతీయ విభక్తిగా వర్గీకరించారు. కొరకొన్ ఖై అనేటువంటి ప్రత్యయాలను చతుర్థి విభక్తిగా వర్గీకరించారు. వలనన్ కంటెన్ పట్టి నుండి అనేటువంటి ప్రత్యయాలను పంచమి, కిన్ కున్ యొక్క లోన్ లోపలన్ అనేటువంటివి షష్ఠీ విభక్తి ప్రత్యయాలు, అందు నన్ అనేటువంటివి సప్తమి విభక్తి ప్రత్యయాలు, సంబోధన ప్రథమా విభక్తి ప్రత్యయాలు ఓ ఓయి ఓరి ఓసి. ఇప్పుడు ఈ 8 వర్గాల నుంచి తీసుకున్నట్లయితే ప్రథమ నుంచి సప్తమి వరకు, ప్రథమ నుంచి సప్తమి వరకు ఉన్నటువంటి విభక్తి ప్రత్యయాలు అన్నీ పరప్రత్యయాలు. ప్రథమ నుంచి సప్తమి వరకు ఉన్నటువంటి విభక్తి ప్రత్యయాలన్నీ పరప్రత్యయాలు. కేవలము సంబోధన ప్రథమా విభక్తి ప్రత్యయాలు మాత్రము పూర్వ ప్రత్యయాలు. అంటే సంబోధన ప్రథమా విభక్తి ప్రత్యయాలు ఏమో పదాల కంటే ముందొస్తాయి. ఈ డూమువులు కానీ నిన్ను నన్ను కూర్చి గురించి కానివ్వండి, మిగతాయి ప్రథమ ద్వితీయ తృతీయ చతుర్థి పంచమి షష్ఠి సప్తమి ఈ విభక్తి ప్రత్యయాలన్నీ పదాల తర్వాత వస్తాయి. ఇప్పుడు నేను ఒక ఉదాహరణ చెప్తాను, జాగ్రత్తగా గమనించాలి. ఉదాహరణ, బంతి గోతిలో పడింది అన్నాను. బంతి గోతిలో పడింది. బంతి గోతిలో పడింది అని అన్నప్పుడు ఇక్కడ లో అనేటువంటి ప్రత్యయం ఉన్నది. మరి లో అనేటువంటి ప్రత్యయము దేనికి సంబంధించింది? ఇది లో అనేటువంటి ప్రత్యయము షష్ఠికి సంబంధించింది. లో అన్నా ఒకటే. కాబట్టి అక్కడ మరి లో అనేటువంటిది తర్వాత వచ్చిందా ముందు వచ్చిందా? పదము తర్వాత వచ్చింది. ఇది పరప్రత్యయం. అంటే ప్రథమా విభక్తి ప్రత్యయాల నుండి ప్రథమ నుండి సప్తమి వరకు ఉన్నటువంటి విభక్తి ప్రత్యయాలన్నీ పదాల తర్వాత వస్తాయి. ఈ సంబోధన ప్రథమా విభక్తి ప్రత్యయాలేమో పదాలకు ముందు వస్తాయి. ఉదాహరణ, ఓసి ద్రౌపది అని అన్నాను. ఓసి ద్రౌపది అని అన్నప్పుడు ఓ పిల్లగా అంటాం. ఓ పిల్లగా అని అంటాం కానీ ఓ పిల్లగా ఓ అంటామా? అనం. ద్రౌపది ఓసి అని అంటామా? ఓసి ద్రౌపది అంటామా? ఓరి ఎంకటి అని అంటాం కానీ ఎంకటి ఓరి అని అంటామా? అనం. అంటే ఎప్పుడైనా కానీ సంబోధన ప్రథమా విభక్తి ప్రత్యయాలు పదాల కంటే ముందుగానే వస్తాయి. మిగతా విభక్తి ప్రత్యయాలు అనేటువంటివి పదాల తర్వాత వస్తాయి. ఇవి మీరు గమనించాలి. మళ్ళీ ఈ సాధారణ విభక్తులు మళ్ళీ 3 రకాలు. ఇందులోనే ప్రథమ ద్వితీయ తృతీయ చతుర్థి పంచమి షష్ఠి సప్తమి సంబోధన ప్రథమ విభక్తి ప్రత్యయాల్లో నుంచే మళ్ళీ ఏం చేశారనంటే 3 రకాలుగా విభజించడము జరిగింది. 3 రకాలుగా విభజించడము జరిగింది. చూద్దాం మరి ఆ 3 రకాలు ఏంటివో. ఒకటి నామ విభక్తులు. 2 బహువచన విభక్తులు. 3 ఉభయ విభక్తులు. రైట్. నామ విభక్తులు, బహువచన విభక్తులు, అదేవిధంగా ఉభయ విభక్తులు. నామ విభక్తులు, బహువచన విభక్తులు, ఉభయ విభక్తులు. అసలు నామ విభక్తులు అంటే ఏంటి, బహువచన విభక్తులు అంటే ఏంటి, ఉభయ విభక్తులు అంటే ఏందో ఒకసారిగా చూద్దాం. మరి నామ విభక్తులు అని అంటే ధాతువునకు ఏ ప్రత్యయాలైతే చేరినప్పుడు ఆ ధాతువులు నామాలుగా మారుతాయో ఆ ప్రత్యయాలను ఏమంటామనంటే నామ విభక్తులు అని అంటాము. మళ్ళొకసారి,
ధాతువులకు ఏ ప్రత్యయాలైతే చేరినప్పుడు అవి నామాలుగా మారుతాయో, నామము అని అంటే నామవాచకము కావచ్చు, సర్వనామము కావచ్చు, నామాలుగా మారుతాయో ఆ ప్రత్యయాలకు ఏమని పేరు అంటే నామ విభక్తులు అని పేరు. ఓకే, ఒక ఉదాహరణ, ధాతువు ప్లస్ ప్రత్యయాలు ఈజ్ ఈక్వల్ టు నామము అయిందనుకోండి, అప్పుడు ఈ ప్రత్యయాలను ఏమంటారంటే నామ విభక్తులు అంటారు. ఒక ఉదాహరణ తీసుకుంటున్నాను. రమః ప్లస్ డు. ఈ రమః అనేటువంటి ధాతువుకు డు అనేటువంటి ప్రత్యయం చేరినప్పుడు ఏం ఏర్పడుతుంది? రాముడు ఏర్పడుతుంది. ఇది ఒక నామవాచకం ఏర్పడ్డది కాబట్టి డు అనేటువంటిది నామ విభక్తి. ఇంకో ఉదాహరణ తీసుకుంటున్నాను. విష్ణు ప్లస్ వు, అప్పుడేమవుతుంది? విష్ణువు అవుతుంది. ఈ వు అనేటువంటిది నామ విభక్తి. అయహ ప్లస్ ము ఏమవుతుందనంటే హయము. ఈ ము అనేటువంటిది ఏమవుతుందనంటే ము అనేటువంటిది నామ విభక్తి అవుతుంది. అంటే ఇప్పుడు నామ విభక్తులకు ఉదాహరణగా ఏం చెప్పవచ్చు అని అంటే అవే డు ము వు. రైట్, డు ము వు. ఈ డు ము వు అనేటువంటివి నామ విభక్తులు అవుతాయి. 3. రైట్, బహువచన విభక్తులు అని అంటే కేవలము ఒకే ఒక ప్రత్యయం ఉంటుంది, ఇది లు మాత్రమే. నామ విభక్తులు డు ము వు. రైట్, ఒకే ఒక ప్రత్యయము బహువచన విభక్తులలో ఒకే ఒకటి ఉంటుంది. జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు ఇందులో డు ము వు అయిపోయింది. డు ము వు అనేటువంటివి నామ విభక్తులు. ఈ లు అనేటువంటిది ఏమవుతుందని అంటే లు అనేటువంటిది ఏమో బహువచన విభక్తి అవుతుంది. ఈ నామ విభక్తులకే మరి రాముడు, విష్ణువు, హయము అని అన్నప్పుడు ఈ నామ విభక్తులకే ఇంకొక పేరు ఏం పేరు అని అంటే ఏకవచన విభక్తులు అని పేరు. నామ విభక్తులకే ఇంకొక పేరు ఏం పేరు అని అంటే ఏకవచన విభక్తులు అని పేరు. ఓకేనా? రైట్, బహువచన విభక్తులు అని అంటే ఏం లేదండి. బహువచన విభక్తులు అని అంటే ఇది కేవలము ఒకటే ఒక అక్షరము, అది లు. అనుచిత విభాగము వల్ల తెలుగులో బహువచన ప్రత్యయం అనేటువంటి లు అనేటువంటిది ఏర్పడింది. అడుగుతున్నాడు బిట్టు, ఎట్లా బహువచన ప్రత్యయం లు ఏర్పడింది అనేటువంటిది అనుచిత విభాగం ద్వారా ఏర్పడింది. మరి అనుచిత విభాగం అని అంటే ఏంటి సార్ అని అంటే అది ధ్వని పరిమాణం వచ్చినప్పుడు ఆ ధ్వని పరిమాణంలో భాగంగా అక్కడ నేను అనుచిత విభాగం గురించి చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెనేషను చేస్తాను. ఇప్పుడు ఆ ఉదాహరణలు చూసినట్లయితే గోవు ప్లస్ లు అని అన్నాము, ఏమవుతుంది? గోవులు. ఇది బహువచన ప్రత్యయం. నెక్స్ట్ పుస్తకము ప్లస్ లు ఏమవుతుంది? పుస్తకములు. పుస్తకము ప్లస్ లు ఏమవుతుందని అంటే పుస్తకములు. ఓకే, ఇక్కడ లు అనేటువంటిది బహువచన ప్రత్యయము అవుతుంది. ఓకే, ఇప్పుడు 2 వచ్చేసినాయి. నామ విభక్తులు వచ్చేసినాయి, బహువచన విభక్తులు వచ్చేసినాయి. ఉభయ విభక్తులు అని అంటే అటు ఏకవచనంలోను ఇటు బహువచనంలోను అంటే రెండింటిలోనూ ఉపయోగించేటువంటి విభక్తి ప్రత్యయాలను ఏమంటారంటే ఉభయ విభక్తులు అని అంటాం. ఓకే, ఉదాహరణ చూసినట్లయితే ఇప్పుడు చూడండి, రెండింటితోటి పాత్రలతో అని అన్నాము. పాత్రలతో అన్నప్పుడు ఇది బహువచనంతో వస్తుంది. ఏకవచన పదాలతోటి బహువచన పదాలతోటి రెండింటితోటి ఉపయోగిస్తారు. అంటే ఇప్పుడు ఇక్కడ బహువచన ప్రత్యయాలు అని చూసినట్లయితే ఏకవచన ప్రత్యయాలేమో డు ము వు, బహువచన ప్రత్యయమేమో లు. మరి ఏకవచనానికి బహువచనానికి రెండింటికి ఉపయోగించేటువంటి ప్రత్యయాలు ఏంటివని అంటే ద్వితీయ నుంచి సంబోధనా ప్రథమా విభక్తి వరకు అన్ని ఉభయ విభక్తులుగా మనము చెప్పుకోవచ్చు. ప్రథమా విభక్తిలో డుమువులేమో ఏకవచన విభక్తులు, అదే నామ విభక్తులు. లు అనేటువంటిది ఏమో బహువచన విభక్తి. ఇక్కడ ద్వితీయ నుంచి సంబోధన వరకు ఉన్నటువంటి విభక్తి ప్రత్యయాలేమో ఉభయ వ్యక్తులకు ఉదాహరణగా మనము చెప్పుకోవచ్చు. ఎక్కడి నుంచి అనంటే ద్వితీయ నుంచి సంబోధన వరకు ఉన్నటువంటి విభక్తి ప్రత్యయాలన్నీ ఓ పిల్లలారా అనొచ్చు. ఓ పిల్ల,
అనొచ్చు. అంటే ఓ పిల్ల అన్నప్పుడేమో ఏకవచనానికి, ఓ పిల్లలారా అన్నప్పుడేమో బహువచనానికి, ఓసి చిలిపిదానా అన్నప్పుడు ఏకవచనం, ఓసి చిలిపి పిల్లలారా అన్నప్పుడు బహువచనం. పాత్రలతో అన్నప్పుడు బహువచనానికి ఉపయోగించాము, పాత్రతో అన్నప్పుడు ఏకవచనానికి ఉపయోగిస్తాం. అంటే ఈ ద్వితీయ విభక్తి ప్రత్యయాల నుంచి సంబోధన ప్రథమా విభక్తి ప్రత్యయాల వరకు, సంబోధన ప్రథమా విభక్తి ప్రత్యయాల వరకు, సంబోధన ప్రథమా విభక్తి ప్రత్యయాల వరకు ఏమంటే ఉభయ విభక్తులు. ఓకే, ఇవి మనకు సాధారణ విభక్తులు అనేటువంటిది కంప్లీట్ అయిపోయింది. ఒక్కసారిగా చూద్దాం. అంటే ఇందులో సాధారణ విభక్తులు అయిపోయింది. ఈ సాధారణ విభక్తులు 3 రకాలని చెప్పుకున్నాము. అదే 1 నామ విభక్తులు, 2 బహువచన విభక్తులు, ఉభయ విభక్తులు. ఈ భాషాశాస్త్రం నేర్చుకునేటప్పుడు తొందరపడొద్దు, ఫాస్ట్గా నేర్చుకోవాలనేటువంటిది తొందర అనేటువంటిది ఉండొద్దండి. చాలా వరకు ఏంటంటే తొందరగా అయిపోవాలని అనుకుంటారు. కానీ తొందరగా అయిపోవడం వల్ల ఏం లాభం ఉండదు. భాషాశాస్త్రం అనేటువంటిది బాగా ఆలోచన చేసి, బాగా అవగాహనతోటి నేర్చుకుంటేనే మనకు అది సాధ్యమవుతుంది. ఓకేనా, ఇది సాధారణ విభక్తులు అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఏమున్నది, ఔపవిభక్తులు ఉన్నది, చూద్దాం.